హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సరే, జాబ్ నోటిఫికేషన్స్ ఏంటి అంటే ఫస్ట్ కంపెనీ వచ్చేసి విప్రో నుంచి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో జాబ్ పొజిషన్ ఏంటి అన్నట్లయితే కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్. సో ఇది ఒక సపోర్టింగ్ ఫార్మేట్ జాబ్ అనమాట. ఓకే, ఇందులో లొకేషన్ వచ్చేసి మనకు గురుగ్రామ్లో అయితే ఉంటుంది. అండ్ జాబ్ టైప్ వచ్చేసి మనకు ఇందులో ఫుల్ టైం అనేది ఉంటుంది. అండ్ ఎక్స్పీరియన్స్ లెవెల్ చూసుకున్నట్లయితే 0 నుంచి 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్. ఫ్రెషర్స్ కూడా దీనికి ఎలిజిబులే. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే బీఈ, బీటెక్, బీకామ్, బీఏ, బీసీఏ, బీబీఏ, బీఎస్సీ, ఎంబీఏ. అండ్ ఈ క్వాలిఫికేషన్స్ వాళ్ళు ఈ జాబ్కి ఎలిజిబుల్. అండ్ బ్యాచెస్ వచ్చేసి 2017, 2018, 2019, 2020, 2021, 2022. సో ఈ క్వాలిఫికేషన్స్ అండ్ ఈ బ్యాచెస్ వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్కి అయితే ఎలిజిబుల్. అండ్ వీళ్ళ నుంచి మనం శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నట్లు అయితే అప్ టు 3.4 LP అయితే శాలరీ వీళ్ళ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో గైస్, ఈ జాబ్కి అయితే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లోనే ఉంది. అండ్ నెక్స్ట్ జాబ్ వచ్చేసి మనకు ఇన్ఫోసిస్ నుంచి ఇంకొక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో జాబ్ పొజిషన్ ఏంటి అన్నట్లయితే జూనియర్ అకౌంటెంట్. అండ్ వర్క్ లొకేషన్ వచ్చేసి మనకు బెంగళూరులో ఉంటుంది. అండ్ జాబ్ టైప్ వచ్చేసి ఇందులో మనకు ఫుల్ టైం ఉంటుందన్నమాట. అండ్ ఎక్స్పీరియన్స్ లెవెల్ చూసుకున్నట్లయితే ఫ్రెషర్స్ అయితే దీనికి ఎలిజిబుల్. అండ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బీకామ్, ఎంకామ్, బీబీఏ, ఎంబీఏ. సో ఈ 4 క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఈ యొక్క జాబ్కి ఎలిజిబుల్. అండ్ అలాగే బ్యాచెస్ వచ్చేసి 2018, 2019, 2020, 2021, 2022. సో ఈ 4 క్వాలిఫికేషన్స్ అండ్ ఈ యొక్క బ్యాచెస్ వాళ్ళు ఈ యొక్క జాబ్కి అయితే ఎలిజిబుల్. అండ్ శాలరీ వచ్చేసి మ్యాక్స్ వీళ్ళ నుంచి 4 LP అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ కంపెనీకి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోండి గైస్. లింక్ అనేది డిస్క్రిప్షన్లోనే ఉంది. అండ్ నెక్స్ట్ జాబ్ వచ్చేసి టాటా పవర్ అనే కంపెనీ నుంచి ఇంకొక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో జాబ్ పొజిషన్ ఏంటి అన్నట్లయితే ఎగ్జిక్యూటివ్ ట్రైనీ. అండ్ లొకేషన్ వచ్చేసి అక్రాస్ ఇండియా అయితే మనకు ఉంది. అండ్ జాబ్ టైప్ వచ్చేసి ఇందులో మనకు ఫుల్ టైం అనేది ఉంటుంది. అండ్ ఎక్స్పీరియన్స్ లెవెల్ చూసినట్లయితే ఫ్రెషర్స్ అయితే దీనికి ఎలిజిబుల్. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే బీఈ, బీటెక్, ఎంబీఏ. సో ఈ 3 క్వాలిఫికేషన్స్ వాళ్ళు అండ్ 2022లో ఎవరైతే పాస్ అవుట్ అయ్యారో ఈ క్వాలిఫికేషన్ మీద వాళ్ళైతే ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్కి ఎలిజిబుల్. అండ్ శాలరీ విషయానికి వచ్చినట్లయితే వీళ్ళ నుంచి మనం 6 LP వరకు అయితే శాలరీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ జాబ్కి అయితే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోండి గైస్. లింక్ అయితే డిస్క్రిప్షన్లోనే ఉంది. అండ్ నెక్స్ట్ జాబ్ వచ్చేసి జెన్పాక్ట్ నుంచి ఇంకొక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో జాబ్ పొజిషన్ ఏంటి అంటే మేనేజ్మెంట్ ట్రైనీ. సో ఇది ఒక మేనేజ్మెంట్ ట్రైనింగ్ మీద అయితే జాబ్ తీసుకురావడం జరిగింది జెన్పాక్ట్ వాళ్ళు. అండ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్. అండ్ జాబ్ టైప్ వచ్చేసి ఫుల్ టైం అనమాట. సో హైదరాబాద్ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఈ జాబ్ అయితే ప్లస్ అని చెప్పుకోవచ్చు. అప్లై చేసుకోండి, లొకేషన్ ఉంది కాబట్టి మీకు హైదరాబాద్లో. అండ్ ఎక్స్పీరియన్స్ లెవెల్ చూసినట్లయితే ఫ్రెషర్ నుంచి 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే ఈ యొక్క జాబ్కి ఎలిజిబుల్. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఎనీ డిగ్రీ అయితే ఇవ్వడం జరిగింది. బీకామ్, బీబీఏ, ఎంబీఏ, ఎంకామ్. సో వీళ్ళు ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు అలాగే ఈ బ్యాచెస్ వాళ్ళు ఈ యొక్క జాబ్కి అయితే ఎలిజిబుల్. బ్యాచెస్ వచ్చేసి 2018, 2019, 2020, 2021, 2022. సో ఈ బ్యాచెస్ అండ్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ యొక్క మేనేజ్మెంట్ ట్రైనింగ్ రోల్కి అయితే ఎలిజిబుల్. అండ్ వీళ్ళ నుంచి మనం శాలరీ అనేది ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే 4 LP వరకు అయితే మనం వీళ్ళ నుంచి శాలరీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో గైస్, ఈ 4 జాబ్స్కి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లోనే ఉంది. ఓకే, అండ్ మీలో ఎవరికైనా పైథాన్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మన పైథాన్ లైఫ్ వాళ్ళు ఫుల్ స్టాక్ పైథాన్ అనేది కోర్సు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క ఇది మనకు ప్రైస్ చూసుకున్నట్లయితే చాలా తక్కువనే ఉంది. ఓకే, 4Kలో అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఓకే గైస్, అండ్ మీకు ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్ వరకు అయితే ఉంటుంది. అండ్ ఈ తక్కువ ప్రైస్కి అయితే ఎవరు చెప్పట్లేదు మార్కెట్లో. అండ్ మీరు ఒకసారి అయితే pythonlife.in పేజ్కి చూడండి, అక్కడ మీకు డెమో అనేది ఉంటుంది. డెమో నచ్చినట్లయితేనే మీరు జాయిన్ అవ్వండి. ఓకే, సో హోప్ యూ గైస్ మీకు వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్.